సో నెక్స్ట్ వచ్చేసి వైల్ లూప్. సో వైల్ లూప్ అంటే ఏంది? వైల్ లూప్ ఈజ్ యూస్డ్ టు ఎగ్జిక్యూట్ ఏ block of code repeatedly as long as condition is true. So while loop ఏం చేసింది? While loop is going to execute a block of code repeatedly as long as condition is true. సో మనకి వైల్ ఫర్ డిఫరెన్స్ తీసుకుంటే, వైల్ ఎప్పుడు వాడతామంటే మీకు రెడీమేడ్ డేటా సెట్ లేదు. సో నార్మల్గా మీకు ఒక స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ని స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాలనుకున్నప్పుడు వైల్ లూప్ వాడతాం. అదే మనకి ఫర్ లూప్ అనేది ఆల్రెడీ రెడీమేడ్ డేటా సెట్ ఉన్నప్పుడు ఫర్ లూప్ వాడుకుంటాం. సో ఎనీవే వీటి మధ్య డిఫరెన్స్ తర్వాత చూపిస్తాను. సో బేసికల్గా లూప్స్ అనేవి ఎందుకు? ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని రిపీటెడ్గా రన్ చేయడానికి వాడుకుంటాం. సో వైల్ లూప్ కూడా వీఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ రిపీటెడ్లీ యాజ్ లాంగ్ యాజ్ ఎ కండిషన్ ఈస్ ట్రూ. సో కండిషన్ ట్రూ అయ్యేంత వరకు ఆ వైల్ లూప్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఫాల్స్ అయితే ఎగ్జిట్ అయింది. సో ఇలా వర్క్ అయింది. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే వైల్ లూప్ యొక్క సింటాక్స్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఇనిషియలైజేషన్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ we have while keyword, then you write the condition, then colon indentation, you write set of statements. సో దీని తర్వాత అప్డేట్ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్. అప్డేట్ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీని తర్వాత నార్మల్గా స్టేట్మెంట్స్ ఉన్నాయి అనుకోండి. సో ఫస్ట్ మనం ఏంటంటే ఇనీషియలైజేషన్ అనేది చేయాలి మ్యాండేటరీగా. సో దాని తర్వాత వైల్ అనేది కీవర్డు, దాని తర్వాత మనం కండిషన్ రాస్తాము. సో ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో తర్వాత ఈ వాల్యూని అప్డేట్ చేయాలి. అప్డేట్ చేయకపోతే ఇన్ఫైనైట్ లూప్కి వెళ్ళిద్ది. ఓకే. సో కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ కంట్రోల్ లేయర్కి వెళ్ళిద్ది, ఎందుకంటే మనం రిపీటెడ్గా రన్ చేయాలి. సో ఇలా మనకి ఈ వైల్ అనేది కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు లూపు ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఫాల్స్ అయ్యిద్దో అప్పుడు ఎగ్జిట్ అయ్యి కంట్రోల్ అనేది వైల్ తర్వాత ఉన్న స్టేట్మెంట్స్కి వెళ్ళిద్ది. సో ఇది సింటాక్స్ ఇలా వర్క్ అయింది. మీకు ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఏం చేయాలంటే we need to write a program to print 1 to 5 numbers. సో మనం 1 to 5 నెంబర్స్ స్క్రీన్ మీద ప్రింట్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ రాయాలి. సో జనరల్గా ఎలా రాస్తాము లూప్ లేదంటే కొంతమంది ఎలా రాస్తారు, ప్రింట్ 1 2 3 5 ఇలా నార్మల్గా లూప్ లేకుండా రాస్తారు ఫైన్. అదే నేను 100 నెంబర్స్ ప్రింట్ చేయమంటే 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తారా? రాయారు కదా. సో ఇక్కడ ఏమైంది, సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతా ఉంది. బట్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ సమ్వేర్ అండ్ యూ హ్యావ్ టు ఎండ్ ఫ్రమ్ somewhere and you have to end at some place or some number. కరెక్ట్. సో ఇప్పుడు జనరల్గా మనం ఏం చేస్తాము, నేనేం చేయాలి, 1 నుంచి 5 నెంబర్స్ వరకు ప్రింట్ చేయాలి. సో స్టార్టింగ్ నెంబర్ ఏంటిది 1, ఎండింగ్ నెంబరు 5. సో నేను ఫస్ట్ 1 ప్రింట్ చేస్తా, తర్వాత ఏం ప్రింట్ చేయాలి, 2 ప్రింట్ చేయాలి, తర్వాత 3 ప్రింట్ చేయాలి. అంటే మనకి స్టార్టింగ్ నెంబర్ నుంచి తర్వాత నెంబర్కి 1 ఇంక్రిమెంట్ చేయాలి, మళ్ళీ ఎండ్ నుంచి ఏడుకి 1 ఇంక్రిమెంటు, తర్వాత దీని నుంచి దీనికి ఇంక్రిమెంటు, దీని నుంచి దీనికి ఇంక్రిమెంటు. ఎప్పటి వరకు, నేను 5 అయ్యేంత వరకు ప్రింట్ చేయాలి. సో ఈ ప్రాసెస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కంటిన్యూ అవుతుంది, 1 నుంచి 5 వరకు కంటిన్యూ అవుతుంది. ఓకే. సో దీన్ని మనం
ప్రోగ్రాంలో ఎలా పెడతాము? ఇనీషియలైజేషన్ అంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలనేది ఇనీషియలైజేషన్లో పెట్టుకుంటాము. సో నేను ఇనీషియలైజేషన్ డైరెక్ట్గా 1 ఇస్తే యూజ్ లేదు కదా, ఐ మీన్ తర్వాత యూజ్ చేసుకోలేను. సో దాన్ని ఏదో ఒక వేరియబుల్లోకి అసైన్ చేయాలి. సో నేను ఐ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా, మీరు ఏదైనా నేమ్ ఇచ్చుకోండి. సో నేను 1తో స్టార్ట్ అవ్వాలి కాబట్టి నేను ఇనీషియలైజేషన్ అనేది 1తో చేస్తాను. సో మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలనుకుంటున్నారో అది మీ ఇనీషియల్ పాయింట్ అయింది. సో తర్వాత వైల్ అనేదేమో కీవర్డ్, తర్వాత కండిషన్ ఫామ్ చేయాలి. కండిషన్ ఏంటిది? 1 నుంచి స్టార్ట్ అవుతాం. 1 ఎవరు పాయింట్ చేస్తున్నారు? ఐ పాయింట్ చేస్తుంది. ఎప్పటి వరకు వెళ్తుంది? 1 నుంచి స్టార్ట్ అయ్యి 5 వరకు వెళ్తుంది. ఐ లెస్ దాన్ 5 ఆర్ ఈక్వల్ టు ఆల్సో, అంటే 1 నుంచి 5 వరకు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఐ అనేది 1 ఉంటుంది. ఐ లెస్ దాన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 5 అంటే 1 లెస్ దాన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 5 ట్రూ. అంటే ఇక్కడ మనకి కండిషన్ ఫామ్ అయ్యేది ఎలా ఉంటుందంటే 5 లేదా అంతకంటే తక్కువ ఉంటాయి ఇక్కడ నెంబర్స్. సో ఈ కండిషన్ ట్రూ అయ్యేటట్టు మనం రాయాలి. సో ఐ వాల్యూ అనేది ఆల్వేస్ మనకి 5 కానీ మ్యాక్స్ అంతకంటే తక్కువ కానీ ఉంటుంది. సో ఈ రేంజ్లో ఉన్నప్పుడు మనకి ఆ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎప్పుడైతే మనకి ఐ వాల్యూ 5ని క్రాస్ అయితే మనం ఆ లూప్ ఎగ్జిట్ అవ్వాలి. సో మనం కండిషన్ అలా ఫామ్ చేయాలి. సో ఇప్పుడేంది, ఐ లెస్ దాన్ 5 అని రాస్తేనేమో ఏమైంది, 5 ఇంక్లూడ్ అవ్వదు, నాకు 5 కూడా ఇంక్లూడ్ అవ్వాలి. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నా? 1 నుంచి. సో 1 లెస్ దాన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 5 ట్రూయే కదా, 2 లెస్ దాన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 5 ట్రూయే కదా. సో ఇలా ఫామ్ అయ్యేటట్టు రాసుకోవాలి. నేను అదే ఐ గ్రేటర్ దాన్ ఇజ్ ఈక్వల్ టు 5 రాస్తే రాంగ్ కదా. 1 అనేది 5 కంటే పెద్దదా? కాదు. సో ఫస్టే ఎగ్జిట్ అయ్యింది. సో నా కోడే రన్ అవ్వదు. సో కండిషన్ అనేది మన రిక్వైర్మెంట్ని బట్టి స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ని బట్టి ఫామ్ చేసుకుంటాం. తర్వాత స్టేట్మెంట్ ఏం రాయాలి? నేను జస్ట్ స్క్రీన్ మీద ప్రింట్ చేయాలి. దేన్ని? ఫస్ట్ 1 ప్రింట్ చేయాలి, తర్వాత 2ని ప్రింట్ చేయాలి. అది ఎవరు పాయింట్ చేస్తున్నారు? ఫస్ట్ 1ని ఐ పాయింట్ చేస్తుంది. సో ఇంతటితో వదిలేస్తే సరిపోయిద్దా? సరిపోదు కదా. సో ప్రతిసారి మీరు చూస్తే ఐ 1 ఉంది, తర్వాత 2 అయింది. సో ప్రతిసారి ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ అవుతుంది. సో అదే అప్డేట్ వాల్యూ. సో ఇక్కడ ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి నేను ఐని ప్రతిసారి ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ చేస్తా. ఓకే, దాని తర్వాత కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి అనుకోండి. సో ఇది మన ప్రోగ్రామ్. సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఐ అనేది 1. సో తర్వాత ఫస్ట్ కండిషన్ ఏంది? ఐ లెస్ దాన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 5 అంటే 1 లెస్ దాన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 5. 1 కంటే 5 పెద్దది. కండిషన్ ట్రూ కాబట్టి ఈ లోపలికి వచ్చింది. ప్రింట్ ఐ, ఫస్ట్ ఐని ప్రింట్ చేసిద్ది. ఐలో ఎంత ఉంది? 1 ప్రింట్ అయ్యింది. సో తర్వాత ఐ అనేది 2గా చేంజ్ అయ్యింది. నౌ ఐ బికమ్స్ 2. సో మళ్ళీ కండిషన్, మళ్ళీ లూపు, అంటే ఇక్కడ ఈ వైల్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత కంట్రోల్ మళ్ళీ లూప్లో బిగినింగ్కి వెళ్ళిద్ది. అంటే కండిషన్ ఎక్కడైతే రాస్తామో అక్కడికి వెళ్ళిద్ది. సో ఈ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు రిపీట్ అయ్యింది. సో ఇప్పుడు మనకేంది? ఐ 2 లెస్ దాన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 5 ట్రూయే కదా. సో మళ్ళీ మనకి ఎడకొచ్చిద్ది, 2 ప్రింట్ అయ్యింది. తర్వాత ఐ ఎంత అయింది? 3 అయింది. ఓకే, సో 3 అయింది. 3 లెస్ దాన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 5 ట్రూయే కదా. సో ప్రింట్ ఐ అయింది అండ్ ట్రూ కాబట్టి లోపలికి వచ్చింది. సో 3 ప్రింట్ అయింది. నెక్స్ట్ ఐ అనేది 4 అవుతుంది. 4 లెస్ దాన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 5 ట్రూయే కదా, లోపలికి వచ్చింది. ప్రింట్ 4. దాని తర్వాత ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. సో ఐ అనేది ఇప్పుడు 5 అయింది. 5 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5. 5 లెస్సర్ కాదు కానీ ఈక్వల్. ఈ రెంటిలో ఏది కరెక్ట్ అయినా మనకి లోపలికి ఎంటర్ అయ్యింది. మీకు తెలుసు కదా, మీకు ఆల్రెడీ చెప్పాను. సో ట్రూ కాబట్టి మనం లోపలికి వస్తాం. ప్రింట్ ఐ అంటే ఐ ప్రింట్ అయ్యింది. ఈసారి ఐ అనేది 6 అయింది. సో నౌ 6 లెస్ దెన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 5. 6 అనేది 5 కంటే తక్కువ కాదు. సో దిస్ కండిషన్ విల్ బికమ్ ఫాల్స్, దెన్ లూప్ విల్ ఎగ్జిట్, కంట్రోల్ విల్ కమ్ ఆఫ్టర్ ది వైల్ లూప్. సో ఇలా వర్క్ అయింది. చూడండి, మనం ఏదైతే డెఫినేషన్ చెప్పుకున్నాం సేమ్ అదే కదా. వైల్ లూప్ ఇస్ యూస్ టు ఎగ్జిక్యూట్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ రిపీటెడ్లీ యాజ్ లాంగ్ యాజ్ కండిషన్ ఈస్ ట్రూ. సో మనకి కండిషన్ ట్రూ అయ్యేంత వరకు కూడా ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో ఇలా మనకి వైల్ లూప్ అనేది వర్క్ అయింది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఫస్ట్ ఇదే ప్రోగ్రామ్ రాద్దాం. సో ఇప్పుడు సేమ్ ప్రోగ్రామ్ని రాద్దాం. ఫస్ట్ సో ఏం చేయాలి మనం?
ప్రింట్ 1 to 5 నెంబర్స్ ప్రింట్ చేయాలి వైల్ లూప్ వాడి. సో ప్రోగ్రామ్ ఏంది, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ 1 to 5 నెంబర్స్ ఆన్ ది స్క్రీన్. సో మీకు ఇప్పుడే కదా ఎక్స్ప్లెయిన్ చేసింది, ఫస్ట్ ఇనీషియలైజేషన్ ఉంటుంది. సో నాకు స్టార్టింగ్ వాల్యూ 1 కాబట్టి నేను 1తో స్టార్ట్ అవుతా, ఏదో ఒక వేరియబుల్ తీసుకొని ఆ 1 అనే దాన్ని ఆ వేరియబుల్లోకి అసైన్ చేస్తాను. నెక్స్ట్ మీకు కండిషన్ ఉంటుంది, వైల్ అనేది కీవర్డ్, తర్వాత కండిషన్ రాస్తాం. కండిషన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, స్టార్ట్ నుంచి ఎండ్ వరకు. సో స్టార్ట్ అనేది దేంతో పాయింట్ అవుతుంది, ఐతో పాయింట్ అవుతుంది. దాని తర్వాత ఎండ్ అనేది 5తో ఎండ్ అవుతుంది, 5 కూడా ఇంక్లూడ్ అవ్వాలి. అంటే నాకు 1 నుంచి 5 నెంబర్స్ మధ్య ఏది వచ్చినా ఆ కండిషన్ ట్రూ అయ్యేటట్టు ఉండాలి. 5 కంటే ఎక్కువ అయినప్పుడు ఫాల్స్ అయ్యేటట్టు మీకు కండిషన్ రాయాలి. సో ఇప్పుడు ఏం చేయాలి, జస్ట్ ప్రింట్ చేయాలి. దేన్ని, ఐని. సో నాకు ప్రతిసారి ఐ ఒక్కొక్క నెంబర్ని పాయింట్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే ఇంక్రిమెంట్ అయింది. సో నేనేం చేయాలి, మళ్ళీ ఐని ఇంక్రిమెంట్ చేయాలి, లేకపోతే ఎప్పుడు ఒకటే ఉంటుంది, ఇన్ఫైనైట్ లూప్కి వెళ్ళింది. సో లాస్ట్లో జస్ట్ ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అని రాస్తాం. ఓకే. సో ఇప్పుడు డీబగ్ చేద్దాం. సో ఫస్ట్ మీరు చూడండి, ఐ అనేది 1 ఉంది. సో ఈ కండిషన్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ట్రూ కాబట్టి లోపలికి వచ్చింది. క్లియర్గా చూడండి, స్టెప్ ఓవర్ కొడుతుంది. సో లోపలికి వచ్చింది. ఇప్పుడు ప్రింట్ ఐ అంటే ప్రింట్ అయ్యింది చూడండి. సో నెక్స్ట్ మళ్ళీ కంట్రోల్ అనేది బిగినింగ్ ఆఫ్ ది లూప్ అంటే ఇక్కడికి వెళ్ళిద్ది. సో ఇప్పుడు వైల్కి వచ్చింది. సో ఈసారి ఐ 2 అయింది, మీరు చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ట్రూ. సో దెన్ ఇట్ కమ్స్ ఇన్సైడ్. నౌ ఐ ఈస్ 2 ప్రింట్ అయ్యింది చూడండి కన్సోల్లో. ఓకే. సో మళ్ళీ బిగినింగ్ ఆఫ్ ది లూప్కి వెళ్ళిద్ది కంట్రోల్. సో ఈసారి ఐ 3 అయింది, 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ట్రూ కాబట్టి లోపలికి వచ్చింది. సో చూడొచ్చు మీరు, ఐ 3 అయింది, ఇప్పుడు ప్రింట్ కూడా అయ్యిద్ది కన్సోల్లో. సో నెక్స్ట్ మళ్ళీ ఆ స్టేట్మెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత బిగినింగ్ ఆఫ్ ద లూప్కి వెళ్ళిద్ది. ఈసారి ఐ 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ట్రూ కాబట్టి ఏం చేసింది, లోపలికి వచ్చింది. ఫాల్స్ అయితేనే ఎగ్జిట్ అయ్యింది, ట్రూ అయితే లోపలికి వచ్చింది. సో మనకి చూడొచ్చు ఐ 4 లోపలికి వచ్చింది, కండిషన్ ట్రూ కాబట్టి ప్రింట్ కూడా అయ్యిద్ది. ఓకే. సో నెక్స్ట్ ఐ ఇంక్రిమెంట్ అయ్యి 5 అయింది, 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ట్రూ. సో లోపలికి వచ్చింది, ప్రింట్ అయ్యిద్ది. చూడండి మీరు, 5 అన్ని ప్రింట్ అయినాయి, 1 2 3 4 5 అన్ని ప్రింట్ అయింది. సో ఇప్పుడు ఐ ఎంత అయ్యిద్ది క్లియర్గా చూడండి, 6 అయ్యిద్ది. సో మళ్ళీ బిగినింగ్ ఆఫ్ ది లూప్కి వెళ్ళిద్ది. 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఫాల్స్ కాబట్టి లూప్ లోపలికి రాదు. ఈ వైల్ లూప్ ఎగ్జిట్ అయి కంట్రోల్ వైల్ లూప్ తర్వాత ఉన్న నెక్స్ట్ స్టేట్మెంట్కి పాయింట్ చేసింది. సో ఇక్కడ పాయింట్ అయింది చూడండి, పాయింట్ అయింది, జస్ట్ రన్ చేస్తే అది కూడా ఎగ్జిక్యూట్ అయింది. సో ఇలా మనకి వైల్ లూప్ వర్క్ అయింది. సపోజ్ మీరు గిన దీన్ని చేయలేదనుకో, అప్డేట్ చేయలేదనుకోండి, ఇప్పుడు డీబగ్ చేస్తా చూడండి, క్లియర్గా చూడండి. ఐ 1 అయింది, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ట్రూఏ, లోపలికి వచ్చింది. ఇప్పుడు 1 ప్రింట్ అయింది చూడండి. మళ్ళీ ఐ అంత 1, ఏం మారలా, మళ్ళీ 1 ప్రింట్ అయింది చూడండి. సో ఇలా ఇది మనం రన్ చేస్తుంటే రన్ అవుతానే ఉంటుంది, ఎక్కడ ఆగదు. మీకు డైరెక్ట్గా రన్ చేసి చూపిస్తాను, మీకు అప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమైంది. ఇన్ఫైనైట్ లూప్కి వెళ్ళిద్ది. సో మీకు వైల్ లూప్ ఎప్పుడైతే వాడతారో అప్పుడు అప్డేట్ వాల్యూ అనేది మ్యాండేటరీ. చూడండి ఇంక రన్ అవుతానే ఉంటుంది. ఒక్కోసారి దీనివల్ల మెమరీ ఓవర్ఫ్లో అయ్యి సిస్టమ్ కూడా క్రాష్ అయ్యిద్ది, కేర్ఫుల్గా ఉండండి. సో ఐ విల్ స్టాప్ ఇట్. ఓకే. సో అప్డేట్ వాల్యూ ఇస్ మ్యాండేటరీ. Clear? So this is how we write. Clear? Any questions? సో ఇంతకుముందు మనం ఏం చేసాము, యాక్చువల్గా స్టూడెంట్ ఎగ్జామ్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇస్తే ఏ క్లాస్లో పాస్ అయ్యాడో చెప్పాము. బట్ మనం
గ్రేడ్కి రాయలేదు. సేమ్ లాజిక్ నేను ఆల్రెడీ రాసి ఉంచాను. సో ఇంతకుముందేమో మీకు 70 to 100 మధ్య అయితే డిస్టింక్షను, 60 to 70 అయితే ఫస్ట్ క్లాసు. ఇక్కడ గ్రేడ్లోనేమో 90 to 100 వస్తే A1, 70, 80 B1, 80, 90. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇవి గ్రేడ్ సిస్టమ్. సో ఆల్మోస్ట్ సేమ్, జస్ట్ ఆ నెంబర్స్ మారుతాయి, కండిషన్స్ ఒకటి రెండు పెరుగుతాయి అంతే. సో ఇది రాసి ఉంచాను. సో ఇప్పుడు ఇదేంది, జస్ట్ 1 పర్సన్కి అయితే వర్క్ అయింది. ఎక్కడో నేను ఎర్రర్ చేసా, ఇక్కడ లేదు, డిఫైన్ చేసా, ఇది తీసేస్తున్నా. చూడండి, ఇది 1 పర్సన్కి అయితే వర్క్ అయింది. సో వాళ్ళ యొక్క మార్క్స్ అడుగుతుంది, నేను 67 ఇస్తా, B2 గ్రేడ్లో పాస్ అయ్యాడని అయింది. సో అదే నా క్లాస్లో 100 స్టూడెంట్స్ ఉన్నారు. సో 100 స్టూడెంట్స్కి నేను గ్రేడ్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలంటే లూప్ ఆడుకుంటాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంది, మనం క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో కనుక్కోవాలి. టో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, వాళ్ళందరికి కూడా ఈ ప్రాసెస్ రిపీట్ చేయాలి. ఓకే. సో ఇన్పుట్ ఫంక్షన్ తీసుకొని అడుగుతా, ఎంటర్ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, సారీ అరే స్టూడెంట్స్ ఇన్ ది క్లాస్ అని అడుగుతుంది. సో మనకి ఇన్పుట్ ఫంక్షన్ స్ట్రింగ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసింది, నేను బ్యాక్ ఇంట్లో కన్వర్ట్ చేస్తున్నా. ఫైన్. సో ఇప్పుడు ఏంది, మనకి ఇప్పుడు కండిషన్ ఎలా ఫామ్ చేసుకోవాలనేది ఇంపార్టెంట్. సో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 100 ఉన్నారు. సో మనకి క్లాస్లో 100 స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతారు? ఫస్ట్ స్టూడెంట్ నుంచి 100 స్టూడెంట్. ఎగ్జాంపుల్ 100 ఇస్తే ఎలా, సో 10 ఇస్తే 10. ఓకే, ఇచ్చిన నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని బట్టి. సో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎక్కడి వరకు వెళ్ళాలి? టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వరకు. సో 10 ఇస్తే 10 వరకు వెళ్ళాలి. సో ప్రతిసారి ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ చేసుకుంటూ ఉండాలి, అంటే స్టూడెంట్ 1కి, స్టూడెంట్ 3కి, 2కి, 3కి అలా కనుక్కుంటూ పోవాలి. అవునా కాదు? ఓకే. సో ప్రతిసారి ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ అవుతుంటుంది. మనం స్టార్టింగ్ పాయింట్ ఇది, ఎండింగ్ పాయింట్ ఇది. కండిషన్ ఎలా ఫామ్ చేస్తుందో అట్లాగనే ఇది ఒక వేరియబుల్ ఐ అనుకుంటే ఐ లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 100 అయ్యేంత వరకు జరగాలి. సో దాన్ని నేను టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్గా రాస్తాను. సో స్టార్ట్ వచ్చేసి I1తో స్టార్ట్ అవుతున్నా, 0తో అయినా స్టార్ట్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. అప్పుడు కండిషను మారిద్ది అంతే. జీరో స్టూడెంట్ బాగోదు కాబట్టి, సో వీఆర్ మేకింగ్ ఇట్ యాజ్ ఏ 1, సో దట్ క్లారిటీగా ఉంటుంది. స్టూడెంట్ 1 to 100, 10 అయితే 10 వరకు అని. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? కండిషన్ రాయాలి. సో ఇప్పుడు ఇనిషియలైజేషన్ జరిగింది, ఇది ఇనిషియలైజేషన్. వైల్ అనేది కీవర్డ్, కండిషను ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వరకు జరగాలి. అంటే 1 నుంచి మీరు ఎంతమంది స్టూడెంట్స్ ఇస్తే అంతవరకు ఈ ప్రాసెస్ రిపీట్ అవ్వాలి. ఫైన్. సో ప్రాసెస్ ఏంటిది? ఇది. సో ప్రతి స్టూడెంట్కి కూడా మనం సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. సో ఈ కోడ్ అంతా నేనేం చేస్తాను, తీసుకెళ్ళి వైల్ లూప్లో పెడతా. జస్ట్ ట్యాబ్ కొడితే దీని లోపలికి వచ్చేసింది కోడ్. సో ఇదంతా ఫైన్. ఇలా రన్ చేస్తే మనకి ఇన్ఫైనైట్ లూప్కి వెళ్ళింది కదా, ప్రతిసారి అప్డేట్ వాల్యూ ఇవ్వాలి. సో మ్యాండేటరీ మీకు. సో ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు I+1 అని ఇస్తా, లేకపోతే ఇన్ఫైనైట్ లూప్కి వెళ్ళింది, మీకు ఆల్రెడీ చూపించా కదా. ఓకే, ఇది. సో ఇది ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం రన్ చేసి చూసుకుందాం. సో జస్ట్ డీబగ్ పాయింట్ పెట్టి డీబగ్ చేస్తున్నా. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 3 అని ఇస్తున్నా, మరీ ఎక్కువ ఇస్తే ఎక్కువసేపు రన్ చేయాలి కదా. ఓకే, ఇది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మీరు చూడొచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ కండిషన్ 1 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3, ట్రూ కదా. సో ట్రూ కాబట్టి లోపలికి ఎంటర్ అయ్యి చూడండి. సో ఎంటర్ అయ్యి మనకి ఇన్పుట్ అడిగింది, ఎంటర్ ద పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ స్టూడెంట్స్ సెక్యూర్డ్ ఇన్ ద ఎగ్జామ్. సో నేను 45 అని ఇస్తాను. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది, ఏ స్టూడెంటో కన్ఫ్యూజ్ అవుతున్నాం కదా. సో అది కూడా కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు. అంటే ప్రతిసారి I1 అయినప్పుడు స్టూడెంట్ 1 అని, 2 అయినప్పుడు స్టూడెంట్ 2 అని. సో అలా క్లారిటీగా ఇస్తే ఏ స్టూడెంట్స్ మార్క్స్ ఎంటర్ చేస్తున్నాం అనేది క్లియర్గా ఉంటుంది. అది కూడా యాడ్ చేస్తా. సో 45. సో 45 అంటే ఏమైంది, మళ్ళీ మీకు తెలుసు కదా, ఈ కండిషన్ ఫాల్స్ అయింది, మీకు ఆల్రెడీ చూపించా. ఇది ఫాల్స్, ఇది ఫాల్స్, ఇది ఫాల్స్,
ఇది ఫాల్స్, ఇది ట్రూ అయింది కాబట్టి అది ఎగ్జిక్యూట్ చేసి తర్వాత ఏం చేసిద్ది, మళ్ళీ కంట్రోల్ బిగినింగ్ ఆఫ్ ద లూప్కి వెళ్ళింది. ఓకే, ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇందాట్లాగానే వర్క్ అయ్యిద్ది. C2 గ్రేడ్ ఇది ఇంక్రిమెంట్ అయ్యిద్ది. సో మళ్ళీ మనకి నెక్స్ట్ స్టూడెంట్ని అడిగిద్ది. ఓకే, కండిషన్ ట్రూ, మీరు చూసుకోవచ్చు అది 2 < 3 ట్రూ. సో మళ్ళీ ఈ ప్రాసెస్ రిపీట్ అయ్యిద్ది. సో మనకి ఇన్పుట్ అడుగుద్ది. సో ఈసారి పర్సంటేజ్ 88 ఇస్తా. సో మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ అయ్యిద్ది. 88 వచ్చింది, అయిపోయింది A2 గ్రేడ్ అన్నది. సో ఈసారి ఎంత, 3 ట్రూ, లోపలికి ఎంటర్ అయ్యిద్ది. మళ్ళీ పర్సంటేజ్ ఆఫ్ మార్క్ 67 అడిగిద్ది. సో నీకు 67 ఇక్కడ కాదు, ఇక్కడ ట్రూ అయ్యిద్ది. సో మనకి మిగతా కండిషన్ స్కిప్ చేసిద్ది. ఓకే, స్కిప్ చేసింది, మళ్ళీ ఐ ఇంక్రిమెంట్ అయ్యిద్ది. ఐ ఎంత అయింది ఈసారి, 4 అయింది. 4 < 3 ఫాల్స్ కాబట్టి క్విట్ అయ్యింది. చూడండి లోపలికి వెళ్ళదు, ఏడుకు వచ్చింది. ఇలా మనకి వర్క్ అయ్యింది. సో మనకు కావాలనుకుంటే ఏ స్టూడెంట్తో ఎంటర్ చేస్తున్నాం అనుకుంటే ఎఫ్ అనేది యాక్చువల్గా ఎఫ్ స్ట్రింగ్ అని ఉంటుంది. ఇది స్ట్రింగ్ ఫార్మాటింగ్ వాడుకుంటాం. ఎనీవే మీకు తర్వాత చెప్తాను. సో మీకు స్ట్రింగ్ లోపల ఏదైనా డైనమిక్గా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు. సో దట్ యూ విల్ బి క్లియర్ ఏ స్టూడెంట్ మార్క్స్ ఎంటర్ చేస్తున్నాం అనేది క్లియర్గా ఉంటుంది. అందుకోసం అని ఇస్తున్నా. ఓకే, సో ఇప్పుడు రన్ చేస్తా క్విక్గా. సో ఈసారి 4 స్టూడెంట్స్ అంట. సో స్టూడెంట్ 1 అని అడుగుతుంది. సో యూ విల్ హ్యావ్ మోర్ క్లారిటీ. స్టూడెంట్ 1 మార్క్స్, స్టూడెంట్ 2 78, ఓకే 3 99, అప్పుడు A1 గ్రేడ్. సో ఈసారి 23 ఫెయిల్ అని వచ్చినట్టు చూడండి. ఓకే, సో వర్క్ అయ్యింది, ఇలా వర్క్ అయ్యింది. సో ఎప్పుడైతే మీరు రెడీమేడ్ డేటా సెట్లు కాకుండా మీకు ఒక నెంబర్ ఉంది, ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంది, దాని నుంచి దీనికి రీచ్ అయ్యేంత వరకు ఒక కండిషన్ ఫామ్ చేసుకొని రిపీటెడ్గా రన్ చేయాలనుకున్నప్పుడు వైల్కి వెళ్తాం. మీకు రెడీమేడ్ డేటా సెట్ ఉన్నప్పుడు ఫర్కి వెళ్తాం, లేదంటే ఆప్షన్ వచ్చేసి వైలే. ఇస్ ఇట్ క్లియర్? ఎనీ క్వశ్చన్స్? సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ ఇన్ పైథాన్. సో మనకి పైథాన్లో 2 టైప్స్ ఆఫ్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్. సెకండ్ వన్ వచ్చేసి అన్కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్. సో మనకి పైథాన్లో 2 టైప్స్ ఆఫ్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ కండిషనల్, సెకండ్ అన్కండిషనల్. సో ఫస్ట్ వచ్చేసి మనం కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ గురించి చూద్దాం. సో కండిషనల్ బ్రాంచింగ్ అంటే ఏంది? కండిషనల్ బ్రాంచింగ్ will branch out from the program based on the condition. సో కండిషనల్ బ్రాంచింగ్ అనేది will branch out from the program based on the condition. మీకు కండిషన్ ప్రకారం ప్రోగ్రాంలో ఏ పార్ట్ ఆఫ్ ది ఆర్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలనేది డిసైడ్ చేసిద్ది. సో కండిషనల్ బ్రాంచింగ్ విల్ బ్రాంచ్ అవుట్ ఫ్రమ్ ద ప్రోగ్రామ్ బేస్డ్ ఆన్ ది కండిషన్. సో అంటే దీని మీనింగ్ ఏంటంటే మనకి కండిషన్ ప్రకారం ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలనేది ఇది డిసైడ్ చేసిద్ది. సో మనకి ఇప్పుడు కండిషన్ ట్రూ అయితేనేమో ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. దాన్నే మనం ట్రూ అయితే ఇట్ బ్రాంచ్ అవుట్స్ టు ఇఫ్ మీ కండిషన్ ట్రూ అయితే ఇట్ బ్రాంచ్ అవుట్స్ టు 1 బ్లాక్ ఆఫ్ కోడ్. అదే ఫాల్స్ అయితే ఇట్ బ్రాంచ్ అవుట్స్ టు అనదర్ బ్లాక్ ఆఫ్ కోడ్.
సో మన కండిషన్ బట్టి ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలనేది కండిషనల్ స్టేట్మెంట్ డిసైడ్ చేసింది. సో నేను బ్రాంచ్ అవుట్ అని ఎందుకు అన్నాను అనేది కూడా మీకు చెప్తాను. సో పైథాన్లో కండిషనల్ బ్రాంచింగ్ అనేది వేటితో ఇంప్లిమెంట్ చేస్తామంటే ఇఫ్ ఎల్స్, ఇఫ్ ఎల్ఇఫ్ లాడర్తో ఇంప్లిమెంట్ చేస్తాం. సో మనం చూసిన ఇఫ్ కండిషన్స్ అన్నీ కూడా కండిషనల్ బ్రాంచింగ్. సో మన కండిషనల్ బ్రాంచింగ్ అని అన్నీ కూడా ఇఫ్ కండిషన్స్తోనే ఎగ్జిక్యూట్ చేస్తాము. కండిషనల్ బ్రాంచింగ్ అంతా కూడా మనం ఇఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్తోనే ఇంప్లిమెంట్ చేస్తాము. సో మీకు ఆల్రెడీ చూపించాను, మళ్ళీ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ క్లియర్గా చూడండి, మనకేమవుతుంది, లెట్సే ఇప్పుడు ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఈ కండిషన్ బట్టి ఇఫ్ కండిషన్ ఈస్ ట్రూ, దిస్ ఈస్ గోయింగ్ టు వన్ బ్లాక్ ఆఫ్ కోడ్. If it is false, then this is going to another block of code. Again, if this is true, it is going to one block of code. False, it is going to another block of code. So, మీకు కండిషన్ బట్టి ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలనేది ఇది డిసైడ్ చేస్తుంది. బట్ నేనేం చెప్పాను మీకు, సో ఇఫ్ కండిషన్ ఈస్ ట్రూ, ఇట్ బ్రాంచెస్ అవుట్ టు వన్ ఆఫ్ ద బ్లాక్ ఆఫ్ ద కోడ్. ఇఫ్ కండిషన్ ఈస్ ఫాల్స్, ఇట్ బ్రాంచెస్ అవుట్ టు అనదర్ బ్లాక్ ఆఫ్ ద కోడ్. ఎందుకన్నానంటే మీరు కనుక దీన్ని బ్రాంచ్లుగా తీసుకుంటే ఫస్ట్ చూడండి. సో మనకి ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఉంది, ఇది ట్రూ అయింది అనుకోండి, ఈ బ్రాంచ్కి వెళ్ళింది. సో లేదా ఈ బ్లాక్ ఆఫ్ కోడ్కి వెళ్ళింది. సో అదే ఫాల్స్ అయితే మనకి ఎల్స్కి వచ్చింది, ఈ బ్రాంచ్కి వెళ్ళింది, అంటే ఈ బ్లాక్ వచ్చింది. మళ్ళీ ట్రూ అయితే ఇటు వచ్చింది, ఫాల్స్ అయితే ఇటు వచ్చింది, మళ్ళీ ట్రూ అయితే ఇటు వచ్చింది. చూడండి మీరు క్లియర్గా. సో మనకి ఎలా ఉంది, ఇఫ్ ఎల్స్, ఎల్స్లో మళ్ళీ మనకి ఇఫ్ ఎల్స్ ఉంది, మళ్ళీ సో ట్రూ అయితేనేమో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయింది, ఫాల్స్ అయితే మళ్ళీ నీకు ఇఫ్ ఎల్స్ ఉన్నాయి. సో ట్రూ అయితేనేమో మళ్ళీ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్, ఫాల్స్ అయితే ఇఫ్ ఎల్స్ రెండు ఉన్నాయి. చూడండి, ఇది ఒక ట్రీ బ్రాంచెస్ లాగా లేవు, అందుకనే నేను బ్రాంచ్ అవుట్ అన్నాను. సో మీ కండిషన్ ట్రూ అయితే ఇది ఈ బ్రాంచ్కి వెళ్ళిద్ది. సో ఇఫ్ కండిషన్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ గోయింగ్ టు బ్రాంచ్ అవుట్ అండ్ ఎగ్జిక్యూట్ దిస్ బ్లాక్ ఆఫ్ కోడ్. ఇఫ్ కండిషన్ ఈస్ ఫాల్స్, it is going to branch out to this and execute this block of code. Again same thing. సో ఇది మనకి ట్రీ బ్రాంచెస్ లాగా ఉంది కాబట్టి నేను బ్రాంచ్ అవుట్ అన్నాను. సేమ్ మనం కండిషనల్ స్టేట్మెంట్స్లో డిస్కస్ చేసుకుందే అది. సో ఐ జస్ట్ మేడ్ డెఫినేషన్ సచ్ ఏ వే దట్ ఇట్ మ్యాచెస్ టు ది కండిషనల్ బ్రాంచింగ్. ఆ నేమ్కి మ్యాచ్ అయ్యేటట్టు చెప్పా. క్లియర్? సో నెక్స్ట్ వచ్చేసి అన్కండిషనల్ బ్రాంచింగ్. సో అన్కండిషనల్ బ్రాంచింగ్ is going to change the flow of execution without evaluating a condition. సో కండిషనల్ బ్రాంచింగ్ లోనే దాని పేరులోనే ఉంది కదా, అది కండిషన్ బట్టి బ్రాంచ్ అవుట్ అయ్యి ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. ఇది అన్కండిషనల్ బ్రాంచింగ్. సో దీనికి కండిషన్ ఏ ఉండదు. ఎక్కడైతే మనకి అన్కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ వస్తాయో, కండిషన్ లేకపోయినా ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఫ్లో అనేది చేంజ్ అయ్యింది. సో జనరల్గా మనం ఏం చెప్పుకున్నాం ఇంతకుముందు కండిషనల్ స్టేట్మెంట్స్లో, ఇఫ్ కండిషన్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్ ద కంట్రోల్ ఫ్రమ్ వన్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ టు అదర్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ట్రూ అయితే ఒక పార్ట్కి వెళ్ళిద్ది, ఫాల్స్ అయితే ఇంకో పార్ట్కి వెళ్ళిద్ది. సేమ్ ఇక్కడ కూడా, ఇక్కడ కండిషన్ ఏమి ఉండదు, బట్
whenever you encounter those statements, control is going to transfer from one part of the program to another part of the program. సో ఇక్కడ మీరు ఇంకో రకంగా కూడా అనొచ్చు. అన్కండిషనల్ బ్రాంచింగ్లో మీకు ఎక్కడైతే ఆ స్టేట్మెంట్స్ వస్తాయో వితౌట్ కండిషను, అప్పుడు ఏం చేసిద్దంటే ఆ స్టేట్మెంట్ అన్కండిషనల్ బ్రాంచింగ్ వచ్చిన స్టేట్మెంట్ వస్తే జంప్ చేసిద్ది. ఈ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ నుంచి వేరే పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్కి జంప్ చేసిద్ది. సో ఎనివే మనం చూద్దాం, అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది. సో మనకి పైథాన్లో 4 టైప్స్ ఆఫ్ అన్కండిషనల్ బ్రాంచింగ్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి రిటర్న్ స్టేట్మెంట్, సెకండ్ వచ్చేసి బ్రేక్ స్టేట్మెంట్, థర్డ్ వచ్చేసి కంటిన్యూ స్టేట్మెంట్, ఫోర్త్ వచ్చేసి రైజ్ స్టేట్మెంట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1 by 1 డిస్కస్ చేసుకుందాం. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో ఏం చూసాం మనం? బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ చూసాం. దాంట్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి కండిషనల్ బ్రాంచింగ్. కండిషనల్ బ్రాంచింగ్ ఏమో కండిషన్ బట్టి బ్రాంచ్ అవుట్ అయ్యి ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలో డిసైడ్ అయింది. అన్కండిషనల్ బ్రాంచింగ్ ఏమో యూ డోంట్ హ్యావ్ ఎనీ కండిషన్. వెన్ ఎవర్ యూ ఎన్కౌంటర్ దీస్ స్టేట్మెంట్స్, ఎస్పెషల్లీ దీస్ స్టేట్మెంట్, కంట్రోల్ విల్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ టు అదర్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్, లేదా కంట్రోల్ ఒక పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ నుంచి ఇంకొక పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్కి జంప్ చేసింది. సో ఫస్ట్ వచ్చేసి రిటర్న్ స్టేట్మెంట్. సో రిటర్న్ స్టేట్మెంట్ ఎక్కడ వాడతామంటే మనం ఫంక్షన్స్లో వాడతాం. సో రిటర్న్ స్టేట్మెంట్ ఎక్కడ వాడతామంటే వి యూజ్ ఇన్ ఫంక్షన్స్. సో రిటర్న్ స్టేట్మెంట్ వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే టు ఎగ్జిట్ ది ఫంక్షన్ ఎగ్జిక్యూషన్, టు ఎగ్జిట్ ది ఫంక్షన్ ఎగ్జిక్యూషన్. కెన్ ఆల్సో సే టు ఎగ్జిట్ ది ఫంక్షన్ ఎగ్జిక్యూషన్. థర్డ్ పాయింట్ వచ్చేసి ఆప్షనల్లీ you can return a value from a function using return keyword. సో ఇక్కడ మనం రిటర్న్ స్టేట్మెంట్ ఎందుకు వాడతాము? రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఫంక్షన్స్లో వాడతాము. సో ఎప్పుడైతే రిటర్న్ స్టేట్మెంట్ ఎన్కౌంటర్ అయితే ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ స్టాప్ అయింది, అంటే ఎగ్జిట్ అయింది. తర్వాత మీరు ఈ రిటర్న్ స్టేట్మెంట్ వాడుకొని ఆప్షనల్గా మనం ఏం చేయొచ్చు అంటే ఏదైనా వాల్యూని రిటర్న్ చేయొచ్చు. సో ఎక్కడైతే మీకు రిటర్న్ స్టేట్మెంట్ ఎన్కౌంటర్ అయిందో అక్కడ కంట్రోల్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ నుంచి ఇంకొక పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్కి ట్రాన్స్ఫర్ అయింది. అది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో మీకు ఫంక్షన్స్ అప్పుడు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఐ విల్ ట్రై టు కవర్ విత్ ది మినిమల్ ఇన్ఫర్మేషన్. సో డెఫ్ అనేది కీవర్డ్, ఇది ఫంక్షన్ నేము, ఆర్గ్యుమెంట్స్ ఆప్షనల్, బట్ ఈ ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. సో ఇది మొత్తం కూడా ఫంక్షన్ డెఫినేషన్. సో మనం జస్ట్ ఫంక్షన్ డెఫినేషన్ రాస్తే జస్ట్ మెమరీలో సేవ్ అయ్యింది కానీ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మీరు ఆ ఫంక్షన్ని కాల్ చేయాలి. ఫంక్షన్ ఎలా కాల్ చేస్తాము? ఫంక్షన్ నేమ్ వాడుకొని జస్ట్ పెరాంథసిస్ ఇస్తే కాల్ అయ్యిద్ది. మనకి ఎక్స్పెషల్లీ ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఆర్గ్యుమెంట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి మనం మస్ట్ అండ్ షుడ్గా ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది. సో ఇలా మనం ఫంక్షన్ని కాల్ చేస్తాం. మీరు ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ చేస్తారో అప్పుడే మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్, మీరు ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ చేస్తారో అప్పుడే మనకి ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అనేది జరిగిద్ది. ఇది ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏం చేయాలి? నేను ఫంక్షన్ని కాల్ చేస్తున్నా, దాని నేము పెరాంథసిస్, ఇది 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది, వాటిని పాస్ చేస్తాను. సో చూడండి, ఇక్కడ వరకు ఏం ఎగ్జిక్యూషన్ జరగదు. ఎప్పుడైతే మనకి ఈ లైన్ ఆఫ్ కోడ్కి వచ్చిద్దో కంట్రోల్ అనేది మళ్ళీ ఇక్కడికి వెళ్ళిద్ది. ఓకే, సో మనం ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం కాబట్టి కంట్రోల్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిద్ది. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అయ్యిద్ది. సో అది చూపిస్తాను ఎలా వర్క్ అయ్యిద్ది ఏంటనేది. సో డీబగ్ చేస్తున్నా, 1 సెకండ్, ఐ విల్ రీరన్. సో ఇక్కడ ఎలాగో ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు కాబట్టి డీబగ్ బ్రేక్ పాయింట్ ఇక్కడ పెడుతున్నా, డీబగ్ చేస్తున్నా.
చూడండి కంట్రోల్ మనకి ఇక్కడికి వచ్చింది. సో ఇప్పుడు స్టెప్ ఓవర్ కొడితే చూడండి, మనం ఫంక్షన్ కాల్ చేస్తున్నాం కాబట్టి ఫంక్షన్ డెఫినేషన్కి వెళ్ళింది. చూడండి క్లియర్గా. జస్ట్ సెకండ్. ఐ థింక్ ఐ మేడ్ ఎ మిస్టేక్. ఐ విల్ రిపీట్ it. డీబగ్ చేస్తున్నా చూడండి. సో ఇది ఫంక్షన్ కాలు. ఓకే. సో ఇప్పుడు ఏం జరిగిద్దంటే మనం ఫంక్షన్ కాల్ చేస్తున్నాం కాబట్టి కంట్రోల్ ఎక్కడికి వెళ్ళాలి. సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. స్టెప్ ఓవర్ అంటే ఏం చేసిద్దంటే మనకి ఏదన్నా ఫంక్షన్ కాల్స్ వస్తే దాని లోపలికి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయదు. సో డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి నెక్స్ట్ లైన్కి వెళ్ళిద్ది చూడండి. సో అందుకే మనకి డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి సో ఇక్కడ రిటర్న్ చేస్తుంది కానీ మనం ఎక్కడ క్యాప్చర్ చేయట్లేదు కాబట్టి సో అది ఎక్కడ స్టోర్ అవ్వలేదు. సో ఎగ్జిక్యూషన్ అయిపోయింది, తర్వాత కంట్రోల్ ఎక్కడికి వచ్చింది. సో బట్ మనం రాసింది ఎగ్జిక్యూట్ చేయాలి, డీబగ్ చేయాలి అంటే ఎలా చేస్తాము? సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మీకు రెండు ఆప్షన్లు ఉన్నాయి, స్టెప్ ఇంటూ మై కోడ్. స్టెప్ ఇంటూ ఎప్పుడు వాడతామంటే ఆల్రెడీ పైథాన్ ఇన్బిల్ట్ ఫంక్షన్కి వాడతాము. స్టెప్ ఇంటూ మై కోడ్ అంటే మీరు రాసిన ఫంక్షన్స్కి మీ రాసిన ఫంక్షన్ కోడ్ లోపలికి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు ఇది వాడతాం. నేను ఇది కొడుతున్నా చూడండి, ఇప్పుడు కర్సరు ఎక్కడికెళ్ళిద్ది. సో వెళ్ళిద్ది 3-4 పాస్ అయినాయి, కంట్రోల్ ఎక్కడికి వచ్చింది. సో ఏం జరుగుతుంది, 4+3 ఎడిషన్ జరిగి అసైన్మెంట్ ఆపరేటరు సెకండ్ ప్రయారిటీ ఫస్ట్ ఎడిషన్కి వచ్చింది కాబట్టి ఎడిషన్ జరిగి రిజల్ట్ అనేది ఈ 7 అనే వాల్యూ రిజల్ట్లోకి వెళ్ళిద్ది. ఫైన్. సో నెక్స్ట్ కంట్రోల్ యాడ్కి వెళ్ళిద్దో చూడండి, స్టెప్ ఇంటూ మై కోడ్ యాడ్కి వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ ఎన్కౌంటర్ అయింది. అవ్వగానే కంట్రోల్ అనేది ఎక్కడికి వెళ్ళిద్ది అంటే ఒక పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ నుంచి ఇంకొక పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్కి జంప్ అయిద్దన్న. సో ఎప్పుడైతే రిటర్న్ జరిగిందో అంటే ఎక్కడైతే మీకు రిటర్న్ స్టేట్మెంట్ ఎన్కౌంటర్ అయిందో అక్కడ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ స్టాప్ అయ్యి కంట్రోల్ అనేది ఎక్కడైతే కాల్ చేశారో అక్కడికి వెళ్ళిద్ది. ఇక్కడ కాల్ చేశాం కదా, ఇక్కడికి వచ్చింది. సో ఈ ఎగ్జిక్యూషన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ స్టేట్మెంట్కి వచ్చింది. చూడండి క్లియర్గా. సో తర్వాత స్టెప్ ఇంటూ కొట్టుకుంటా. సో ఇప్పుడు మనకి ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అని వచ్చింది. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మీరు రెండు ఇంపార్టెంట్ పాయింట్స్. ఎనీవే ఇది లాస్ట్లో ఉంది, మీరు రిటర్న్ రాయకపోయినా ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ స్టాప్ అయ్యిద్ది అనుకుంటారు. లేదు. సో మీకు దానికోసం అని ఇప్పుడు చూపిస్తాను. చూడబోయే ముందు మనం ఏం చేద్దామంటే యాక్చువల్గా ఈ ఫంక్షను ఒక రిజల్ట్ని రిటర్న్ చేస్తుంది కాబట్టి ఎక్కడైతే కాల్ చేస్తున్నామో ఎప్పుడైనా ఆ ఫంక్షన్ రిటర్న్ చేస్తుంటే దాన్ని క్యాచ్ చేయాలి కదా. అది రిటర్న్ చేసిన వాల్యూని ఎక్కడో చాట స్టోర్ చేసుకోవాలి లేదా క్యాచ్ చేయాలి కదా. సో దాన్ని నేను ఎడిషన్ అనే వేరియబుల్లోకి స్టోర్ చేసుకుంటాను. ఇప్పుడు ఏమైందంటే ఇది కాల్ అయిన తర్వాత ఇది ఏదైతే రిటర్న్ చేస్తుందో దాన్ని ఈ వేరియబుల్లోకి స్టోర్ చేసుకుంటుంది. ఓకే. సో ఇప్పుడు దీన్ని ప్రింట్ కూడా చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు మీకు అవుట్పుట్ కాని వచ్చింది, రన్ చేస్తా డైరెక్ట్గా. సో చూడండి అవుట్పుట్ వచ్చింది. సో ఇలా వర్క్ అయింది. సో ఇప్పుడు మీకు ఏం చెప్పాను, ఎనీవే ఈ రిటర్న్ స్టేట్మెంట్ లేకపోయినా కంట్రోల్ అనేది ఇక్కడికి వచ్చింది, ఎందుకంటే లాస్ట్ స్టేట్మెంట్ కదా. నేను రిటర్న్ అని రాయకపోయినా ఓకే, ఇక్కడ వేరేది ఏదైనా రాసినా జస్ట్ ప్రింట్ రిజల్ట్ అని రాసినా కానీ ఫంక్షన్ ఎగ్జిట్ అయింది, ఎందుకంటే లాస్ట్ స్టేట్మెంట్ కాబట్టి. చూడండి ఇప్పుడు కాకపోతే మనం ఏం రిటర్న్ చేయట్లేదు కాబట్టి ఇది తీసేస్తాము. ఓకే. సో ఇది కూడా పని లేదు అప్పుడు. చూడండి. ఓకే, డీబగ్ చేసి చూపిస్తా చూడండి. స్టెప్ ఇంటూ మై కోడ్ వచ్చింది. సో రిజల్ట్ యాడ్ జరిగింది. సో ఎనీవే ఇది లాస్ట్ లైన్ ఆఫ్ కోడ్ కదా, నేను రిటర్న్ లేకపోయినా కంట్రోల్ ట్రాన్స్ఫర్ అయ్యింది చూడండి, అయింది. సో బట్ మీకు డౌట్ వస్తుంది కదా, అందుకని నేనేం చేస్తున్నానంటే ఈసారి ఇక్కడే రిటర్న్ పెడుతున్నా, మీకు అర్థం అవ్వాలి కదా. ఇక్కడే రిటర్న్ పెడుతున్నా, జనరల్గా ఇలా పెట్టాం బట్ మీకు అర్థం అవడం కోసం చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడికి వచ్చింది, స్టెప్ ఇంటూ కొడుతున్నా, ఇక్కడికి వెళ్ళింది. చూడండి మనకి ఇంకా ఫంక్షన్ ఎగ్జిక్యూషన్కి 2 లైన్స్ ఉన్నాయి. ఇవి ఎగ్జిక్యూట్ అవ్వకుండానే ఎక్కడైతే మనకి రిటర్న్ ఈ అన్కండిషనల్ స్టేట్మెంట్ ఎన్కౌంటర్ అయిందో ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ స్టాప్ చేసి కంట్రోల్ ఎక్కడైతే కాల్ చేసామో అక్కడికి రిటర్న్ చేసింది.
సో అంటే ఇక్కడికి వచ్చింది. సో ఇది ఆల్రెడీ ఇక్కడ చేయాల్సిన పని ఏం లేదు కాబట్టి నెక్స్ట్ లైన్ ఆఫ్ కోడ్కి వచ్చింది చూడండి ఇప్పుడు. ఓకే, వచ్చింది కదా అది. సో మనకి ఎక్కడైతే రిటర్న్ అనే స్టేట్మెంట్ ఎన్కౌంటర్ అయ్యిద్దో అక్కడ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ స్టాప్ అయ్యి కంట్రోల్ ఎక్కడైతే కాల్ చేసామో అక్కడికి రిటర్న్ చేసిద్ది. అంటే మనకి ఏం జరుగుతుంది, కంట్రోల్ అనేది ఈ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ నుంచి ఇక్కడికి జంప్ చేస్తుంది. ఇంకోటి నేను ఇక్కడ ఏం కండిషన్ పెట్టలా, అందుకే దీన్ని అన్కండిషనల్ బ్రాంచింగ్ అన్నాం. సో ఇక్కడ ఏం కండిషన్ పెట్టకపోయినా కంట్రోల్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ నుంచి ఇంకో పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్కి ట్రాన్స్ఫర్ అయింది. ఓకే, సో ఇది మెయిన్ యూజ్, అన్కండిషనల్ స్టేట్మెంట్ రిటర్న్ యొక్క యూజ్. బట్ జనరల్గా ఇలా రాయం, ఎందుకంటే మిగతా లైన్స్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు కదా, అందుకే మీకు ఎర్రర్ కూడా చూపిస్తుంది, దిస్ కోడ్ ఈస్ నాట్ రీచబుల్. సో జనరల్గా ఇదైతే ఇందాక రాసినట్టే రాస్తాము, బట్ నీకు క్లారిటీ కోసం అని ఇచ్చాను. సో మళ్ళీ అన్ని సెట్ చేసి పెడుతున్నా. సో జనరల్గా అయితే ఇలా రాస్తాం. సో మీకు అర్థం అవడం కోసం అని చూపించి. ఓకే, సో రన్ అవుతుంది. సో ఇలా వర్క్ అయింది. క్లియర్, ఎనీ క్వశ్చన్స్? సో థ్యాంక్ యూ, విల్ సీ యూ టుమారో.